సో హలో గైస్, వెల్కమ్ టు గాడ్ ఆఫ్ ఎఫ్ఎఫ్ గేమింగ్. నేనైతే ఏం చెప్పకపోదాం అనుకుంటున్నా, టైం లేదు. సో ఆ ప్లేయర్ని చూడండి, ఈ స్పోర్ట్స్ ప్లేయర్. ఆ ఐడి ఫోటో చూసేయండి, మీకు అర్థమవుతుంది. అర్థమైందిగా ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అని. సో ఈయనైతే నేను 0v7లో కొడదాం అనుకుంటున్నా. చూడండి మీరు ఏమవుతుందో అసలు. వెయిట్ టిల్ ది ఎండ్ గైస్. సో ఇదైతే ట్రై చేస్తున్నా. ఆ ప్లేయర్ దగ్గర M590 ఉంది, అర్థమైపోతుంది స్పోర్ట్స్ ప్లేయర్ అని. ఇంకోటి, మీకు M590 ఇష్టమా ఇష్టం లేదా? నాకైతే ఇష్టం లేదు గైస్. ఒక్కడే బుల్లెట్, ఇంకోటి రీలోడ్ కూడా అంత స్పీడ్ కాదు. సో అయితే అది స్పీడ్ అనే అంత ఏమి ఉండదు. సో నేనైతే కొట్టడానికి ట్రై చేస్తున్నా. ఇంకోటి, నేను ఫ్రీ స్టైల్ ఆడతాను. ఫ్రీ స్టైల్ ఆడితే ఊకే అందరు ఓడిపోయి బ్యాక్ వెళ్ళిపోతున్నారు మామ. వాళ్ళు వెళ్ళిపోతే నాకు టైం ఉండలేదు. నేను స్కూల్ పోయేటప్పుడు ఆడతా 1v1లు. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే నాకు టైం ఉండదు, నేను ఒక్కటే మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. లేకపోతే 15 మ్యాచ్లు ఆడవచ్చు. సో నేను ఇక అట్లా ఆడతలేను. అయినా ఇప్పుడు ట్రై చేస్తున్నా. కొట్టుతాం గైస్ ఎట్లా నేడు. నేనైతే ఓ గాయస్, ఎక్సలెంట్ షాట్ పడిపోయింది. అది ఇమోట్ లేయాలి ఈ స్పోర్ట్స్ ప్లేయర్. అది గాయస్, గాడ్ ఆఫ్ ఎఫ్ఎఫ్ గేమింగ్ బ్రాండ్. నేనైతే ఒక పీసీ మూమెంట్ ఇస్తున్నా, అదే పీసీ గ్లోవల్ మూమెంట్ ఇప్పుడు వైరల్గా. సో ఇది కూడా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే బ్రెజిలియన్ సిరీస్లో పెడతా నెక్స్ట్లో, అది చూసేయండి. సో ఇప్పుడు ఎట్లయినా కొట్టాలి రౌండ్ 0లో కొడతా అన్న. ట్రై చేస్తున్నా. అసలు ఈ బాట్ కాడు గైస్. అని మూమెంట్ చూడండి, ఆయనని చూడండి. ఈ స్పోర్ట్స్లో ఎట్లా తీసుకున్నారో ఏమో. అరే అరే అరే, ఫుల్ డ్యామ్ గైస్. M1తో కొట్టినా అయిపోదు, M10 తీసుకున్నా. కొట్టాలి ఎట్లయినా కొడితే. ఒక్కటి షార్ట్ గైస్, జంప్ షాట్లు ఆడతా. కొన్ని జంప్, కొన్ని నార్మల్, కొన్ని సిట్ షాట్స్. ఎట్లయినా కొట్టుతా. అరే అరే అరే, పడతలేవు గాయ్స్. అయిపోయా. నేనేం పాపం చేసినారా తమ్ముళ్ళు. ఇప్పుడైతే ఒక్క రౌండ్ కూడా ఇవ్వకుండా కొడతా గైస్. ఇప్పుడు పక్కా సారీ ప్లీజ్. ఫస్ట్ బ్రెజిలియన్ గ్లోవల్ స్టైల్ వేసుకుంటా. ఎట్లయినా కొడతా గైస్, చెప్తున్నాగా. ఇచ్చి వాడేస్తా. రే జంప్ షాట్లు పడతలేవు మామ. ట్రై చేస్తున్నా. హెడ్ షాట్ పడిపోయింది. అసలు తలకాయ మీద కొడతా. హెడ్ పడిపోయింది. అసలు నేను అనుకోలేను మా అట్లా పడిపోతుందని. ఈ స్పోర్ట్స్ ప్లేయరు ఏం ఆడతలేడు మా వాడు. ఫేక్ అనిపిస్తుంది నాకైతే. ఏమో మీరు అయితే చెప్పండి. నేనైతే ఆడుతున్నా, ట్రై చేస్తున్నా, కొడతా. ఓ షాట్ మామా, సూపర్ పడిపోయింది ఆ షాట్. కొడదాం, ఎట్లయినా కొట్టుదాం. నేనైతే ట్రై చేస్తున్నా. అరే అరే, జంప్ షాట్లు ఆడతా గైస్. ఇంకిట్లయితే సెట్ అయితే. ఓ సూపర్ షాట్ పడిపోయింది ఆ గైస్. అది M10 షాట్ బోల్తే. సో ఈడైతే నేను కొట్టడానికి ట్రై చేస్తున్నా గైస్. నేనైతే ఓపీ ట్రై. అరే అరే, పడతలేవు మావా. అరే ఆకాశంకి వెళ్ళిపోతుంది డ్రాగింగ్ చేసి. రికాయిల్ అవుతుంది. అరే ఫుల్ డ్యామేజ్ మామ. అరే ఓ హెడ్. చాలా ట్రై చేసిన మామ, పడిపోయింది. ఏం కాదు. సో కొడతా ఇంకొక 2 రౌండ్స్ అంతే మామస్. ఓ డెజర్ట్ ఈగల్తో హెడ్ పడిపోయింది అసలు. సిటప్ షాట్. ఈ రౌండ్ డెజర్ట్ ఈగల్తో కొడదాం అనుకుంటున్నామా. చూస్తా, ఐ విల్ ట్రై మామా మీకోసం. సో డెజర్ట్ ఈగల్. ఓ మావా, హెడ్ పడిపోయింది. ఈ స్పోర్ట్స్ ప్లేయర్ని ఓడించేసిన అది. సో ఇంకోటి ఏంటంటే మావా, మీరు ఇంతమంది నాకు రిక్వెస్ట్లు పెడుతున్నారు. చెప్పండి, నేను ఇట్లా ఎక్కువ ఎట్లా యాక్సెప్ట్ చేయాలి మావా? ఇగో ఇది చూడండి, సెకండ్ లైన్లో లవ్. ఓకే, అది ఆ పేరే అది. సో అని పేరు చూడండి. ఇగో కింద లాస్ట్ ప్లేయర్ చూడండి. ఇగో 2 సేమ్ అకౌంట్లు గైస్. అండ్ కూడా లవే. సెకండ్ అకౌంట్లలో పెడుతున్నారు. నేను ఇంతమంది యాక్సెప్ట్ చేయలేము మావా. లైవ్లో పెడతాగా, అందులో ఆడండి ప్లీజ్. ఇగో దండాలు పెట్టి చెప్తున్నా. సో ఇక ఏం చెప్తలేను మావా.
సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్. బాయ్ బాయ్ మవాస్.